హలో సినిమా ఫ్యామ్, దిస్ బడీ అఖీరా బ్యాక్ అగైన్ విత్ కిష్కందపూరి. సో ఈ మూవీ నేను థర్స్డే నైట్ ప్రీమియర్ చూశాను. షో అంతా కూడా ఫుల్ హౌస్ఫుల్ ఉండే. సో బెల్లంకొండ సాయి సినిమాస్ లాస్ట్ 3 మూవీస్ చాలా డిసప్పాయింట్ చేశాయి. అల్లుడు అదర్స్, ఛత్రపతి రీమేక్, భైరవం అనుకున్నంత రిజల్ట్ రాలేదు. సో లాస్ట్ హిట్ వచ్చేసి రాక్షసుడు, అందులో ఫీమేల్ లీడ్ వచ్చేసి అనుపమ. సో అదే హిట్ కాంబోని తీసుకొచ్చి కొంచెం అదే జానర్లో ట్రై చేసిన సినిమా కిష్కందపూరి. మరి ఈ సినిమా బెల్లంకొండకి వర్కౌట్ అయిందా? అనుపమ అండ్ బెల్లంకొండ కాంబినేషన్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ రిపీట్ చేశారా? సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ మూవీ చూసి వస్తున్నప్పుడు నాకు కలిగిన ఒక ఇన్స్టాంట్ ఫీలింగ్ ఏంటంటే, ఇలాంటి మూవీస్ అసలు ప్రొడ్యూసర్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనిపించింది. ఈ పుస్తకాల్లో చదివే స్టోరీస్ లాగా, అలాగే ఒక ఆర్టికల్స్లో చదివే స్టోరీస్ లాగా అక్కడక్కడ ట్విస్ట్లు ఉండే తప్ప ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కథ కాదు అనిపించింది. ఫస్ట్ ఈ మూవీలో 2 హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో క్లైమాక్స్లో అనుపమ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని ఇలా పైకి లేపుతుంది. చాలా సీరియస్ సీను, కానీ థియేటర్ మొత్తం నవ్వుకున్నారు. ఎందుకంటే ఆమె ఎంత ఉంటుంది, ఆయన ఎవరు ఎంత ఉంటాడు. అది లేపుతుంటే మాత్రం చాలా హిలారియస్ అనిపించింది. అది ఒకటి. సో ఇంకోటి వచ్చేసి సుదర్శన్ కమెడియన్. సో బెల్లంకొండ గారు, అనుపమ గారు అండ్ సుదర్శన్ ఒక గ్యాంగ్. వీళ్ళ లైఫ్ డేంజర్లో ఉంటుంది, ఒక థ్రెట్ ఉంటుంది, ఒక డెవిల్ వీళ్ళని హాంట్ చేస్తూ ఉంటుంది. సో అనుపమ గారి ఫేస్ లోను అలాగే బెల్లంకొండ గారి ఫేస్ లో ఆ భయం కనపడుతూ ఉంటుంది, ఆ టెన్షన్ కనపడుతుంది. పక్కనే ఉన్న సుదర్శన్ మాత్రం మనం షూటింగ్కి వచ్చాము, ఏదో వాళ్ళు చూసుకుంటారు, మన వెనకాల నుంచున్నాం అన్నట్టు చేస్తాడు తప్ప. సో అలాంటప్పుడు డైరెక్టర్ నాకు ఒకటే అనిపించింది, యో చూసుకోబడలా అని. సో మొత్తం ఓవరాల్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే నాకైతే ప్రొడ్యూసర్ని ఒకటే క్వశ్చన్ అడగాలనిపించింది, ఇలాంటి సినిమాలకు అసలు ఎలాంటి ఆడియన్స్ వస్తారు అనుకున్నారు? ఎందుకంటే ఇది ఒక థియేటర్ల మూవీ కాదు, జస్ట్ ఇలాంటి స్టోరీస్ మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తాయి. కానీ వీటిని ఒక మూవీ షేప్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ విల్ నాట్ ఫైండ్ ఆడియన్స్. ఎందుకంటే వీటిలో కామెడీ కష్టం, ఇంకా అలాగే ఒక సస్పెన్స్ కానీ, ఒక సస్పెన్స్ మర్డర్స్ కానీ, ఒక థ్రిల్ క్రియేట్ చేయడం, ఒక ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా చెప్పడం అనేది చాలా కష్టం. అది మిస్ అవుతుందని క్లియర్ గా స్క్రిప్ట్ లో తెలుస్తుంది. కానీ అలాంటి సినిమా కూడా ఎలా ఒప్పుకున్నారు? అలాగే హీరో హీరోయిన్ కూడా దే ఆర్ నాట్ ఇన్ హిట్ స్ట్రైక్. సో అలాంటి వాళ్ళని పెట్టి ఈ సినిమా ఎలా తీయాలనిపించిందో ప్రొడ్యూసర్ గారిని ఆయనకే తెలియాలి. సో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం సీట్లో కూర్చున్నాం, అంటే సినిమా ఏం జరగబోతుంది, కొంచెం కామెడీ ఉంటుంది, హైపరాది కామెడీ కానీ, సో కొంచెం స్టోరీ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక విలన్ ఉండడం, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండడం, ఇంకా అది చాలా రొటీన్ గా అయిపోయింది. చాలా మూవీస్ లో అలాంటి ఫ్లాష్ బ్యాక్స్ చూస్తున్నాం. అలాగే విలన్ తమిళ యాక్టర్ శాండీ చేశారు. సో విలన్ అనేవాడు చూస్తే మనకు భయం రావాలి, లేకపోతే ఒక అలా లేచి అలా చూడాలనిపించాలి. కానీ ఈయన చూస్తే చాలా వికారంగా క్రియేట్ చేశారు, పళ్ళు కానీ అవన్నీ కూడా. అలా భయం క్రియేట్ చేయలేము మనం, ఆ క్యారెక్టరైజేషన్ లో భయం క్రియేట్ చేయాలి, కానీ లుక్స్ పరంగా భయం క్రియేట్ చేయాలనుకోవడం ఇట్స్ రాంగ్ మూవ్. సో విలన్ క్యారెక్టర్ ఎప్పుడైతే స్టోరీలోకి వస్తుందో, సో ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ హీ విల్ ఎంగేజ్ ద ఆడియన్స్ అని చెప్పేసి. ఎందుకంటే మూవీ హారర్ అని చెప్పుకున్నప్పటికీ మూవీలో హారర్ అంతేం లేదు, సో స్టోరీ పరంగానే ఎక్కువ వెళ్తుంది. సో విలన్ క్యారెక్టరైజేషన్ నుంచి అక్కడి నుంచి బ్యాక్ స్టోరీ కానీ అదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా సస్పెన్స్ ఉంటుంది, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ సినిమా క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఆ సెకండ్ హాఫ్ నుంచి చాలా అన్బేరబుల్ గా అనిపించింది. సో యాక్చువల్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ స్టోరీ ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా స్టోరీస్ విన్నాను, 100 స్టోరీస్ విన్నాను. సో ఇలాంటి స్టోరీస్ మనం బయట చెప్పుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. కానీ వీటికి ఒక సినిమాటిక్ ఫార్మ్ ఇచ్చినప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించు. ఎందుకంటే మూవీ అంటే ఎంగేజింగ్ గా ఉండాలి, గ్రిప్పింగ్ గా ఉండాలి. సో ఓవరాల్ గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలన్నా కానీ ఈ సినిమా ఇంకా అలా ఉన్నప్పుడు టెక్నికల్ గా కూడా నాకు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. బేసికలీ అంత ఎంజాయ్ చేస్తే మనం చెప్పగలం, సో ఎంజాయ్ చేయలేకపోయాను. సో సెకండ్ హాఫ్ నుంచి చాలా డిస్కనెక్ట్ అయిపోయాను మూవీకి. సో నాకైతే ఈ మూవీ అంత ఎఫెక్టివ్ గా కానీ, అంత ఎంగేజింగ్ గా కానీ అది ఎక్కడా కూడా అనిపించలేదు. సో ఫస్ట్ హాఫ్ ఓకే, ఇట్ మేక్స్ యూ సిట్ ఆన్ సీట్, బట్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అంతా కూడా డౌన్ అయిపోయింది, ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. సో ఈ మూవీ బెల్లంకొండ గారికి కానీ, అనుపమ గారికి కానీ ప్లస్ అవుద్దని నాకైతే అనిపించట్లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే టెక్నికల్ గా హీఈస్ వెరీ సౌండెడ్, అది క్లియర్ గా తెలుస్తుంది మూవీ మేకింగ్ పరంగా. కానీ ఇలాంటి స్టోరీ ఒక మంచి పేస్ తో కానీ, ఒక సస్పెన్స్ తో కానీ వెళ్ళాలి, లేకపోతే కంప్లీట్ గా ఒక హారర్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ మిస్ అయినాయి మూవీలో. సో ఇలాంటి మూవీస్ ఆడియన్స్ అనేది రావడం అనేది చాలా కష్టమే అనిపిస్తుంది నాకైతే. సో ఫైనలీ ద రేటింగ్ ఐ వుడ్ బి గివింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ 1.5 out of 5. Thank you for watching. In case if you didn't subscribe to this channel, please subscribe. Signing off.